నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. Show that the vectors alpha 1 comma alpha 2 comma alpha 3 form a basis of R cube and express 4 comma 5 comma 6 in terms of alpha 1 comma alpha 2 comma alpha 3. ఫస్ట్ గివెన్ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. ఇంకా ఈ వెక్టార్ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3లో ఎలా ఎక్స్ప్రెస్ చేయమన్నాడో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్ అనేటువంటి సెట్లో తీసుకుందాం. వెక్టార్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఇచ్చాడు కాబట్టి లెట్ ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ఫా 1 కమా ఆల్ఫా 2 కమా ఆల్ఫా 3 తీసుకుంటున్నాం. ఈ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి అండ్ డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్ యొక్క వాల్యూ ఫైనైట్ వాల్యూ అయితే కనుక ఎస్ అనేది బేసిస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఎస్ అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి అంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకొని అందులో ఉండే స్కేలార్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అవన్నీ 0 అయితే లేదో ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. A comma B comma C belongs to F such that A alpha 1 plus B alpha 2 plus C alpha 3. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకొని ఇందులో ఉండే స్కేలార్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా దీని నుంచి స్కేలార్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక A ఇంటూ ఆల్ఫా 1 ఉంది. ఆల్ఫా 1 అంటే కనుక 1 కమా 1 కమా 1 ప్లస్ B ఇంటూ ఆల్ఫా 2 అంటే కనుక మైనస్ 1 కమా 1 కమా 1 ప్లస్ C ఇంటూ ఆల్ఫా 3 యొక్క వాల్యూ 1 కమా 0 కమా మైనస్ 1. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏ కమా ఏ వస్తుంది. బి లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ బి కమా బి వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక సి కమా 0 కమా మైనస్ సి ఈక్వల్ టు 0. 3 ఆర్డర్ పేర్స్ ఉన్నాయి. అన్నిటినీ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక ఏ మైనస్ బి ప్లస్ సి ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఏ ప్లస్ బి సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఏ ప్లస్ బి మైనస్ సి అనేది థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ ట్రైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ 0ని ఆర్డర్ ట్రైడ్గా రాస్తున్నాం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే కనుక 2 ఆర్డర్ ట్రైడ్స్లో ఏ మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ వస్తుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 0 ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. వీటిని ఈక్వేషన్ 1 అండ్ 2 అండ్ 3 అనుకుంటున్నాం. ఈ మూడింటిని సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 2 ఏబిలో ఉంది కాబట్టి 1 అండ్ 2 కూడా ఏబిలోకి మార్చేద్దాం. ఓకేనా. కానీ సాల్వ్ ఈక్వేషన్స్ 1, 3 ఈక్వేషన్ 1 అండ్ 3ని సాల్వ్ చేస్తే కనుక ఈక్వేషన్ 1 ఏ మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. ఈక్వేషన్ 3 ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 0 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే కనుక ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ప్లస్ ఏ అంటే 2a వస్తుంది. 2a ఈక్వల్ టు 0 వస్తుంది. 2a ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ ఏ ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక puts a equal to 0 in equation number 2. ఈక్వేషన్ నెంబర్ 2 అనేది a ప్లస్ b ఈక్వల్ టు 0 ఉంది. ఇందులో ఏ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 ప్లస్ b ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే b ఈక్వల్ టు 0 వస్తుంది. a ఈక్వల్ టు 0 ఉంది, b ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి పుట్ a ఈక్వల్ టు 0 కమా b ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేసిన సి వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక ఏ మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. ఇందులో ఏ వాల్యూ 0 ఉంది, బి వాల్యూ 0 ఉంది, ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. దీని నుంచి సి ఈక్వల్ టు 0 వస్తుంది. ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది కాబట్టి దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 0 ఉంది, బి ఈక్వల్ టు 0 ఉంది, సి ఈక్వల్ టు 0 ఉంది. లీనియర్ కాంబినేషన్లో ఎన్ని స్కేలార్స్ ఉన్నాయో ఆ స్కేలార్స్ యొక్క వాల్యూస్ అన్ని 0 అయిపోతే కనుక అందులో ఉండే వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెక్టార్స్ ఏమైతే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయితే కాబట్టి ఈ వెక్టార్స్ అన్ని ఎస్ అనేటువంటి సెట్లో ఉన్నాయి. ఇక్కడ ఎస్ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక డైమెన్షన్ ఆఫ్ ఆర్ క్యూబ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైమెన్షన్ ఆర్ క్యూబ్ అంటే 3 వస్తుంది. 3 అనేది ఫైనైట్ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ ఆర్ క్యూబ్ అవుతుంది. ఆర్ క్యూబ్ యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైనైట్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఎస్ ఏమవుతుంది, బేసిస్ ఆఫ్ ఆర్ క్యూబ్ అవుతుంది. ఎస్ అనేటువంటి సెట్ ఆర్ క్యూబ్ యొక్క బేసిస్ అయిపోతుంది. అక్కడ దాకా ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇంకేమంటాడు 4, 5, 6 అనే వెక్టార్స్ని అనే వెక్టార్ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3లో ఎక్స్పెక్ట్ చేయమన్నాడు. ఓకేనా. ఇక్కడ లెట్స్
4 comma 5 comma 6 can be expressed as వెక్టార్స్. ఏ వెక్టార్స్లో ఎక్స్ప్రెస్ చేయమంటాడు? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 వెక్టార్స్లో ఎక్స్ప్రెస్ చేయమంటే కనుక మనకి ఏ వెక్టార్ని అయితే ఎక్స్ప్రెస్ చేయమన్నాడో ఆ వెక్టార్ ఈక్వల్ టు రిమైనింగ్ వెక్టార్స్ అన్ని లీనియర్ కాంబినేషన్ రాసుకోవాలి. ఆ లీనియర్ కాంబినేషన్ రాసినప్పుడు స్కేలార్స్ ఏబీసీలు తీసుకోవచ్చు, XYZలు తీసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఏబీసీలు రాసాం కాబట్టి సమ్ XYZ అనుకుంటే కనుక ఎక్స్ ఆల్ఫా 1 ప్లస్ వై ఆల్ఫా 2 ప్లస్ జెడ్ ఆల్ఫా 3. ఈ వెక్టార్ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3లో ఎక్స్ప్రెస్ చేయాలంటే కనుక ఇక్కడ స్కేలార్స్ XYZలు ఉన్నాయి, వాటి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక రైట్ సైడ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా 1 అంటే కనుక 1 కామా 1 కామా 1 ఉంది, ప్లస్ వై ఇంటూ ఆల్ఫా 2 అంటే కనుక మైనస్ 1 కామా 1 కామా 1 ఉంది, ప్లస్ జెడ్ ఇంటూ ఆల్ఫా 3 అంటే కనుక 1 కామా 0 కామా మైనస్ 1. ఎక్స్ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది, ఎక్స్ కామా ఎక్స్ కామా ఎక్స్ వస్తుంది. వై లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ వై కామా వై వస్తుంది. జెడ్ లోపలికి వెళ్ళిపోతే కనుక జెడ్ కామా 0 కామా మైనస్ జెడ్ వస్తుంది. ఇక్కడ 3 ఆర్డర్ పేర్స్ అన్నింటికి మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ చూస్తే కనుక ఎక్స్ ప్లస్ వై వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? 4 కామా 5 కామా 6 ఉంది. 2 ఆర్డర్ రైట్స్ ఈక్వల్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ని ఈక్వల్ చేసేస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ చేసి ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఫస్ట్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ 4 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4 ఉంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇంకేముంది? ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఉంది. ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ యొక్క వాల్యూ 6కి ఈక్వల్ అవుతుంది. వీటిని ఈక్వేషన్ నెంబర్ ఆల్రెడీ 1 2 3 అనుకున్నాం కాబట్టి సమ్ 4 5 6 అనుకుంటే కనుక ఈక్వేషన్ నెంబర్ 5 XYలో ఉంది కాబట్టి 4 and 6ని సాల్వ్ చేసి మన XYలోకి మార్చుకోవచ్చు. కాబట్టి సాల్వ్ ఈక్వేషన్స్ 4, 6. ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 6ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే కనుక ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4 ఉంది. ఈక్వేషన్ నెంబర్ 6 చూస్తే కనుక ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు 6 ఉంది. ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతే కనుక ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x వస్తుంది. 4 + 6 10 వస్తుంది. 2x = 10 అయితే కనుక x = 5 వస్తుంది. x = 5ని ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5 x + y = 5 ఉంది. ఇందులో x వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 5 + y = 5. 5 రైట్ సైడ్ పోతే కనుక -5 వస్తుంది. 5 - 5 అంటే 0 కాబట్టి y = 0 వస్తుంది. x వాల్యూని y వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 4లో కానీ లేదా 6లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే z వాల్యూ వస్తుంది. కాబట్టి పుట్స్ x = 5, y = 0 in ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x వాల్యూ 5 ఉంది, y వాల్యూ 0 ఉంది, ప్లస్ z = 4 వస్తుంది. 5 రైట్ సైడ్ పోస్తే కనుక -5 వస్తుంది. 4 - 5 అంటే కనుక -1 వస్తుంది. కాబట్టి z = -1 ఉంది, y = 0 ఉంది, x = 5 ఉంది. సిన్స్ 4, 5, -6 అంటే వెక్టార్ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3లో ఎక్స్ప్రెస్ చేయమంటే కనుక 4, 5, 6 = ఎక్స్ ఆల్ఫా 1 ప్లస్ వై ఆల్ఫా 2 ప్లస్ జెడ్ ఆల్ఫా 3గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇందులో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎక్స్ యొక్క వాల్యూ 5 ఉంది కాబట్టి 5 × ఆల్ఫా 1, వై వాల్యూ 0 ఉంది కాబట్టి 0 × ఆల్ఫా 2, నెక్స్ట్ జెడ్ యొక్క వాల్యూ -1 ఉంది కాబట్టి -1 × ఆల్ఫా 3 వస్తుంది. కాబట్టి 4, 5, 6 అనేటువంటి వెక్టార్ని 5 ఆల్ఫా 1 ప్లస్ 0 × ఆల్ఫా 2 ప్లస్ -1 × ఆల్ఫా 3గా ఎక్స్ప్రెస్ చేసేయచ్చు. ఒకవేళ మనం చేసింది రైట్ రాంగ్ తెలియాలంటే కనుక రైట్ సైడ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి కనుక లెఫ్ట్ సైడ్ వెక్టార్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ వస్తే కనుక మనం చేసింది రైట్ అవుతుంది, లేకపోతే కనుక రాంగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూడండి. సో దట్
ordered 4 tuple 1 comma 1 comma 1 comma 1 0 comma 1 comma 1 comma 1 0 comma 0 comma 1 comma 1 0 0 0 1 is a basis of V4. Express alpha equal to 2 comma 3 comma 4 comma 1 as a linear combination of these basis vectors. ఇక్కడ గివెన్ వెక్టార్స్ 4 వెక్టార్స్ ఉన్నాయి. అవి V4 యొక్క మనం ఏం చూపించాలి, బేసిస్ వెక్టార్స్ అని ప్రూవ్ చేయాలి. ఆల్ఫా వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ల వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్గా రిప్రజెంట్ చేయమన్నాడు. ఓకేనా, 4 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 అనుకుందాం. లెట్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 1 కామా 1 కామా 1 కామా 1 and alpha 2 equal to 0 comma 1 comma 1 comma 1. Next and alpha 3 equal to 0 comma 0 comma 1 comma 1 and alpha 4 equal to 0 0 0 1 వస్తుంది. ఈ అన్ని వెక్టర్స్ సమ్ S అనేటువంటి సెట్లో అనుకుంటే కనుక లెట్ S ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ఫా 1 comma ఆల్ఫా 2 comma ఆల్ఫా 3 comma ఆల్ఫా 4. ఈ ఎస్ అనేది మనకి బేసిస్ ఆఫ్ V4 కావాలంటే కనుక ఎస్ఎఫ్ఎల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. ఎస్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుందో లేదో తెలియాలి అంటే కనుక ఎస్లో వెక్టార్స్ ఏతున్నాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఎస్లో 4 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయితే వాటిని ఏ కామా బి కామా సి కామా డి అనుకుంటే కనుక ఏ కామా బి కామా సి కామా డి బిలాంగ్స్ టు ఆఫ్ సచ్ దట్ లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 అంటే కనుక ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 ప్లస్ డి ఆల్ఫా 3 ఈక్వల్ టు 0. కాబట్టి ఎస్లో ఉండే వెక్టార్స్ ఏతున్న వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకొని వీటిలో స్కేలార్స్ ఏతున్న వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటూ ఆల్ఫా 1 ఉంది, ఆల్ఫా 1 అంటే కనుక 1 1 1 1 ఉంది, ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 అంటే కనుక 0 కమా 1 కమా 1 కమా 1 ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 అంటే 0 0 1 1 ప్లస్ డి ఇంటూ ఆల్ఫా 4 అంటే కనుక 0 కమా 0 కమా 0 కమా 1 ఈక్వల్ టు 0. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఏ కమా ఏ కమా ఏ కమా ఏ, ఇక్కడ బి లోపలికి వెళ్ళిపోతే కనుక 0 కమా బి కమా బి కమా బి, సి లోపలికి వెళ్ళిపోతే కనుక 0 కమా 0 కమా సి కమా సి వస్తుంది. డి లోపలికి వెళ్ళిపోతే 0 0 0 డి ఈక్వల్ టు 0. లెఫ్ట్ సైడ్ 4 ఆర్డర్డ్ టపుల్ 4 టపుల్ ఉన్నాయి. 4ని యాడ్ చేసిన కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఏ ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ ఏ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి కనుక ఏ ప్లస్ బి ప్లస్ 0 వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ ఏ ప్లస్ బి. థర్డ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 0 వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఫోర్త్ ఎలిమెంట్ని యాడ్ చేసి కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్డ్ 4 టపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఒక ఆర్డర్డ్ 4 టపుల్ 0గా రాస్తే కనుక 0 కమా 0 కమా 0 కమా 0. 4 టపుల్ ఆర్డర్ రెండు మధ్యలో గుర్తు ఈక్వల్గా ఉంది. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసి కనుక ఏ ఈక్వల్ టు 0 వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేసి కనుక ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0. థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేసి కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. ఫోర్త్ ఎలిమెంట్ ఈక్వల్ చేసి కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 0. మనకి ఏ ఈక్వల్ టు 0 ఉంది. రిమైనింగ్ ఈక్వేషన్స్ని 1 2 3 అనుకుంటే కనుక ఏ ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి కనుక బి వాల్యూ వస్తుంది. కాబట్టి పుట్ ఏ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2లో ఏ దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక బి వాల్యూ కూడా 0 వస్తుంది. ఏ ఈక్వల్ టు 0ని బి ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసి కనుక సి వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి పుట్ ఏ ఈక్వల్ టు 0 కమా బి ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఏ వాల్యూ 0 బి వాల్యూ 0 కాబట్టి సి వాల్యూ కూడా 0 అవుతుంది. కాబట్టి ఏ బి సి వాల్యూస్ అన్ని 0. ఏ ఈక్వల్ టు 0ని బి ఈక్వల్ టు 0 సి ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసే డి వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ 0 బి వాల్యూ 0 సి వాల్యూ 0 0 ప్లస్ డి ఈక్వల్ టు 0 అంటే కనుక డి ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ఏ వాల్యూ 0 వస్తుంది, బి ఈక్వల్ టు 0 ఉంది, సి ఈక్వల్ టు 0 ఉంది, డి ఈక్వల్ టు 0 ఉంది. అంటే ఎస్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్ అన్నీ ఏమైపోతున్నాయి 0 అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎస్ అనేది ఏ సెట్ అవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇంకా బేసిస్ కావాలి అంటే కనుక
మనకి దేని యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి V4కి S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది కాబట్టి డైమెన్షన్ ఆఫ్ V4 యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. డైమెన్షన్ ఆఫ్ V4 యొక్క వాల్యూ 4 అనేటువంటి వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. డైమెన్షన్ V4 యొక్క వాల్యూ 4 అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ S అనేది ఏమవుతుంది బేసిస్ ఆఫ్ V4 అవుతుంది. S ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ V4 అవుతుంది. ఇంకా ఈ బేసిస్లో వెక్టార్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని దేని యొక్క లీనియర్ కాంబినేషన్ ఎక్స్ప్రెస్ చేయాలి 2 3 4 అనేటువంటి 4, 1 వెక్టార్ని ఇక్కడ వెక్టార్స్ ఏ అయితే ఉన్నాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఎక్స్ప్రెస్ చేయమన్నాడు కాబట్టి లెట్స్ 1 2 లేకపోతే లెట్స్ 2, 3, 4, 1 can be expressed as a linear combination of the vectors. Linear combination of vectors. Basis లో vectors ఎన్ని ఉన్నాయి 4 vectors ఉన్నాయి. వాటిని α1 α2 α3 α4 అనుకుంటున్నాం కాబట్టి 2 3 4 1 అనేటువంటి వెక్టార్ని ఆ 4 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా ఎక్స్ప్రెస్ చేసి కనుక మనం ఏ వెక్టార్ని అయితే ఎక్స్ప్రెస్ చేయమన్నాడో ఆ వెక్టార్ ఈక్వల్ టు రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసుకోవాలి. రిమైనింగ్ వెక్టార్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 కాన్స్టెంట్స్ వస్తాయి. ఒకటి ఎక్స్, ఇంకోటి వై, ఇంకోటి జెడ్ అనుకుంటే కనుక ఇంకొక వెక్టార్ ఉంది కాబట్టి దాని సమ్ టీ అనుకుంటే టీ ఇంటూ α4 ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక 2 3 4 1 వెక్టార్ని α1 α2 α3 α4లో ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుంది. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ రావాలి అంటే కనుక α1 α2 α3 α4 వెక్టార్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. α1 అంటే కనుక 1 1 ప్లస్ వై ఇంటూ α2 అంటే కనుక 0, 1, 1, 1 ఉంది ప్లస్ జెడ్ ఇంటూ α3 అంటే కనుక 0, 0, 1, 1 ఉంది ప్లస్ టీ ఇంటూ α4 అంటే కనుక 0, 0, 0, 1 ఉంది. ఎక్స్ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఎక్స్ ఎక్స్ వస్తుంది. వై లోపలికి వెళ్ళిపోతే కనుక 0, వై వస్తుంది. జెడ్ లోపలికి వెళ్ళిపోతే కనుక 0, 0, జెడ్ వస్తుంది. టీ లోపలికి వెళ్ళిపోతే కనుక 0, 0, 0, టీ ఇంటూ 1 టీ వస్తుంది. 4 ఆర్డర్డ్ 4 టపులు ఉన్నాయి. అన్నిటినీ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక రైట్ సైడ్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 వస్తుంది అంటే ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక ఎక్స్ ప్లస్ వై ప్లస్ 0 ప్లస్ 0 అంటే ఎక్స్ ప్లస్ వై. థర్డ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కనుక ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 0 అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఫోర్త్ ఎలిమెంట్ యాడ్ చేస్తే కనుక ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ టీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్డ్ 4 టపులు ఏముంది 2, 3, 4, 1. నెక్స్ట్ 2 ఆర్డర్డ్ 4 టపుల్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసి కనుక ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ టీ ఈక్వల్ టు 1 వస్తుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 4, దీని ఈక్వేషన్ నెంబర్ 5, ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటే కనుక వీటి నుంచి మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 2ని ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4లో ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 ప్లస్ వై ఈక్వల్ టు 3 వస్తుంది. 2 ప్లస్ వై ఈక్వల్ టు 3 అయితే కనుక వై ఈక్వల్ టు 3 మైనస్ 2 వస్తుంది. కాబట్టి వై ఈక్వల్ టు వాల్యూ 1 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఉంది వై వాల్యూ ఉంది కాబట్టి పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2, వై ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. ఈక్వేషన్ నెంబర్ 5లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 5 2 ప్లస్ వై వాల్యూ 1 ఉంది. 2 ప్లస్ 1 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4. 2 ప్లస్ 1 3 రైట్ సైడ్ పోతే 4 మైనస్ 3 అంటే 1 అవుతుంది కాబట్టి జెడ్ ఈక్వల్ టు 1 వస్తుంది. నెక్స్ట్ టీ వాల్యూ రావాలి అంటే కనుక ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2, వై ఈక్వల్ టు 1, జెడ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 6. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎక్స్ యొక్క వాల్యూ 2 ఉంది. నెక్స్ట్ వై యొక్క వాల్యూ 1, జెడ్ యొక్క వాల్యూ 1
ప్లస్ టీ ఈక్వల్ టు 1 2 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 4 4 రైట్ సైడ్ పోతే కనుక 1 మైనస్ 4 1 మైనస్ 4 అంటే కనుక మైనస్ 3 వస్తుంది ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈ వెక్టార్ని గివెన్ వెక్టార్స్ యొక్క బేసిస్లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు 2, 3, 4, 1 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఆల్ఫా 1 ఎక్స్ యొక్క వాల్యూ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ వై ఇంటూ ఆల్ఫా 2 వై యొక్క వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ జెడ్ ఇంటూ ఆల్ఫా 3 జెడ్ యొక్క వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ ఆల్ఫా 3 ప్లస్ టీ ఇంటూ ఆల్ఫా 4 టీ యొక్క వాల్యూ -3 కాబట్టి -3 ఇంటూ ఆల్ఫా 4 ఇంకా ఏమన్నా సబ్స్టిట్యూట్ చేయాలంటే కనుక 2 ఇంటూ ఆల్ఫా 1 అంటే వెక్టర్ 1, 1, 1 ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా 2 అంటే కనుక 0, 1, 1, 1 ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ ఆల్ఫా 3 అంటే కనుక 0, ఆల్ఫా 2 అంటే 0, 0, 1, 1 నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా 3 ఆల్ఫా 3 అంటే 0, 0, 0 ఆల్ఫా 1 అన్ని 1లు 0, 1, 1 0, 0, 1, 1 నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ టీ యొక్క వాల్యూ -3 కాబట్టి -3 ఇంటూ 0, 0, 1 ఇక్కడ దేర్ఫోర్ 2, 3, 4, 1 అనేటువంటి వెక్టార్ని లీనియర్ కాంబినేషన్లో ఉండే బేసిస్ వెక్టార్స్గా రిప్రజెంట్ చేస్తున్నాం ఓకేనా అది ఒక వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్గా ఎక్స్ప్రెస్ చేయటం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ది basis of V3 of R. So that set of alpha plus beta plus gamma plus alpha is also a basis of V3 of R. ఆల్ఫా బీటా గామా అనేటువంటి వెక్టర్స్ V3 of R యొక్క బేసిస్ అయితే ఆ సెట్ కూడా బేసిస్ అని ప్రూవ్ చేయమండి కాబట్టి లెట్స్ S ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా అనుకుంటే కనుక గివెన్ దట్ గివెన్ కండిషన్లో ఏమి ఇచ్చాడు S ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ V3 of R అంటాడు ఎస్ అనేది బేసిస్ ఆఫ్ V3 of R అంటే కనుక ఏ కండిషన్స్ అనేటు దట్ ఇంప్లైస్ ఎస్ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది ఎస్ అనేది ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఇక్కడ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక ఆ సెట్ కూడా మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక అప్పుడు బేసిస్ ఆఫ్ V3 of R అవుతుంది కానీ నెక్స్ట్ మనం ప్రూవ్ చేసినటువంటి సెట్ని టీ అనుకుంటే కనుక T ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా అనుకుంటున్నాం ఇప్పుడు టీ అనేది మనకి బేసిస్ ఆఫ్ V3 of R కావాలంటే టీ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి V3 యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైనట్ కావాలి కాబట్టి టీలో వెక్టార్స్ 3 ఉన్నాయి 3 వెక్టార్స్కి మనకి లీనియర్ కాంబినేషన్ ఎగ్జిస్ట్ కావాలంటే కనుక 3 స్కేలార్స్ ఎగ్జిస్ట్ కావాలి కాబట్టి ఏ బి సి బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకుంటే కనుక ఏ ఇంటూ ఫస్ట్ వెక్టార్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది నెక్స్ట్ సెకండ్ వెక్టార్ బీటా ప్లస్ గామా ఉంది ఇక్కడ బి ఇంటూ బీటా ప్లస్ గామా నెక్స్ట్ థర్డ్ వెక్టార్ గామా ప్లస్ ఆల్ఫా ఉంది కాబట్టి సి ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా బి లోపలికి వెళ్ళిపోతే కనుక బి బీటా ప్లస్ బి గామా వస్తుంది సి లోపలికి వెళ్ళిపోతే కనుక సి గామా ప్లస్ సి ఆల్ఫా ఈక్వల్ టు 0 ఏ ఆల్ఫా ప్లస్ సి ఆల్ఫా రెండిట్లోంచి ఆల్ఫాని కామన్ తీస్తే కనుక ఏ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా ఏ బీటా ప్లస్ బి బీటాలోంచి బీటా కామన్ తీస్తే కనుక ఏ ప్లస్ బి ఇంటూ బీటా వస్తుంది నెక్స్ట్ సి గామా ఉంది నెక్స్ట్ ఇక్కడ బి గామా ఉంది రెండిట్లోంచి గామాని కామన్ తీస్తే కనుక బి ప్లస్ సి ఇంటూ గామా వస్తుంది మనకి ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఎస్లో వెక్టార్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి ఇది మొత్తం ఎస్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది కాబట్టి ఇది ఏంటవుతుంది దిస్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎస్ అవుతుంది దిస్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎస్ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ సిన్స్ గివెన్ కండిషన్లో ఎస్ ఈజ్ ఏమంటాడు లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటాడు కాబట్టి ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయింది అంటే కనుక ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో వెక్టార్స్ ఏతున్నాయో వాటి యొక్క కోఎఫిషియంట్లన్నీ కంపల్సరీ ఏం కావాలి 0 కావాలి కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది నెక్స్ట్ ఏ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది ఇక్కడ దట్ ఇంప్లైస్ ఏ రాసుకోవచ్చు ఏ ప్లస్ ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా కాబట్టి ఏ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా కాబట్టి దేర్ఫోర్ ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది అలానే ఇంకేమవుతుంది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది నెక్స్ట్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది వీటిని సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి
ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు 0 అయితే కనుక దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు మైనస్ సి వస్తుంది. ఏ ఈక్వల్ టు మైనస్ సి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక దీన్ని సమ్ 1 దీన్ని 2 అనుకుంటే కనుక పుట్ ఏ ఈక్వల్ టు మైనస్ సి ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఏ దగ్గర మైనస్ సి సబ్స్టిట్యూట్ చేసి కనుక మైనస్ సి ప్లస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మైనస్ సి ప్లస్ బి అంటే కనుక బి మైనస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటే కనుక సాల్వ్ 2 and 3. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తే కనుక బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది, బి మైనస్ సి ఈక్వల్ టు 0 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. బి ప్లస్ బి అంటే 2b ఈక్వల్ టు 0. 2b ఈక్వల్ టు 0 అయితే కనుక బి ఈక్వల్ టు 0 వస్తుంది. బి ఈక్వల్ టు 0 అయితే కనుక సి వాల్యూ రావాలంటే కనుక ఈక్వేషన్ 2లో కానీ ఈక్వేషన్ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ పుట్స్ బి ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2లో బి దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక 0 ప్లస్ ఈ ఈక్వల్ టు 0 వస్తుంది. దాని నుంచి సి ఈక్వల్ టు 0 వస్తుంది. సిన్స్ ఏ ఈక్వల్ టు మైనస్ సి కాబట్టి సి వాల్యూ 0 అంటే ఏ ఈక్వల్ టు మైనస్ 0 వస్తుంది. మైనస్ 0 ఉన్నా ప్లస్ 0 ఉన్నా 0 కాబట్టి ఏ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 0. ఏబిసి అనేటువంటి ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్గా ఉన్నాయి? ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ స్కేలార్స్ ఏబీసీ ఉన్నాయి. కాబట్టి స్కేలార్స్ అన్ని 0 అయిపోతున్నాయి. కాబట్టి ఈ వెక్టార్స్ ఎంతో సెట్లు అయితే ఉన్నాయో ఆ సెట్ ఏమవుతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ టీ ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. అలానే డైమెన్షన్ ఆఫ్ V3 ఆఫ్ R యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక డైమెన్షన్ ఆఫ్ V3 ఆఫ్ R యొక్క వాల్యూ 3 అవుతుంది. 3 అనేది ఫైనైటా ఇన్ఫైనైటా? ఫైనైట్ వాల్యూ అవుతుంది. టీ అనేది ఇండిపెండెంట్ అవుతుంది. డైమెన్షన్ ఆఫ్ V3 ఆఫ్ R యొక్క వాల్యూ ఫైనైట్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఏమవుతుంది? టీ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ V3 ఆఫ్ R అంటున్నాం. ఓకేనా? ఇక్కడ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక టీ కూడా ఏం ప్రూవ్ చేయాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి.